మరి యేసు ఈ భూమిలో వచ్చి మనిషిగా వచ్చి మనందరి రక్షణ ద్వారా వెల్లడిపరచబడింది. అయితే అటువంటి ఆ మంచితనం, ఆ ప్రేమ, తగ్గింపు, విధేయత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలనేదే ఈ క్రిస్మస్ యొక్క సందేశం. అయితే ఇప్పుడు మేడం గారిని, మన ఎంపీ గారిని, మనందరినీ క్రైస్తవులను ఉద్దేశించి మరి క్రిస్మస్ యొక్క గ్రీటింగ్ సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే వారి చేతుల నుండి ఈరోజు దగ్గర 400-500 మందికి మరి వస్త్రం పంపిణీ ఉంటుంది. అయితే వారి చేతిలో ఒక్కరిద్దరికి ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన మనం అందరం కూడా మానవత్వం కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు అని మా తండ్రి గారు ఎప్పుడు కూడా మాకు చెప్పినటువంటి విషయం. ఒక రకంగా చూసినట్లయితే యేసు ప్రభు కూడా మనకి ఆ రకంగానే అందరినీ కూడా ప్రేమతో చూడండి, అందరినీ ప్రేమతో కలుపుకోండి అని మనకి యేసు ప్రభు కూడా బోధించినటువంటి విషయం. అది నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని నేను భావిస్తుంది. అయితే ఏ మతం యొక్క ఉద్దేశం అయినా సరే అత్యుత్తమ స్థాయికి చేరుకోవడం అంటే ఆధ్యాత్మికత, స్పిరిచువల్ లెవెల్ అని ఏదైతే అనుకుంటున్నాం, ఆ స్పిరిచువల్ లెవెల్, ఆధ్యాత్మిక స్థాయికి ఎదగడానికి మతాలు అన్నవి మనకి మార్గాలు అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. కనుక ఏ మతమైనా సరే అంతిమ లక్ష్యం ఏంటంటే అత్యుత్తమ స్థాయికి వెళ్ళి చేరడం అన్నది ప్రతి మతం యొక్క లక్ష్యం అనేటువంటి అంశం. ఈ నేపథ్యంలో హైందవులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, వేరే మతస్థులు కావచ్చు, ఆ అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో మనం మన మతాన్ని గౌరవించి ఇతర మతాలని మనం కించపరిచే విధంగా మనం వ్యవహరించకూడదు అనేటువంటి విషయం కూడా సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మన ఆలోచన ఈ మతం అనేటువంటి పరిధిని దాటి ఆధ్యాత్మిక స్థాయికి వెళుతుందో సమాజంలో నిజం చెప్పాలంటే ఒక సమాజ స్థాపన జరుగుతుంది. ఎక్కడా కూడా మత విద్వేషాలు లేనటువంటి ఒక సమాజం ఏర్పడుతుంది అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. కనుక ఇవాళ మనం క్రమం తప్పకుండా గ్రాండ్ క్రిస్మస్ ప్రతి సంవత్సరం కూడా క్వారీ సెంటర్ మీద ఏర్పరచుకుంటూ 4-5 వేల మందితో మంచి సంబరంలా చేసుకొని కొనసాగిస్తా వస్తున్న తరుణంలో ప్రతి సంవత్సరం కూడా మరి పెట్టినప్పుడు దైవజనులు వస్తారు, మెయిన్ మెసేజ్ ఎవరివ్వాలి అని మేమందరం కూడా నాయకులు తర్జన భర్జన పడతా ఉన్నప్పుడు ఇప్పుడు సోదరులు బేసర్ చిన్ని గారు డాక్టర్ థామస్ గారి చేతుల మీద మనం మెసేజ్ ఇచ్చినట్లయితే మనకు కూడా మేలు జరుగుతుంది, శుభాలు జరుగుతాయని అన్న మాటకి కట్టుబడి కిందటి 5 సంవత్సరాలు గాలి ఎటెళ్ళినా థామస్ అన్న గారు మెసేజ్ పుణ్యమాన ఈ నియోజకవర్గంలో మీ అందరి యొక్క ఆశీర్వచనంతో నా భార్య భవానీ గారు శాసనసభ్యురాలు అయ్యారు. ఇప్పుడు గాలి ఇటే ఉంది. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 74,000 మెజార్టీతో ఈరోజు నేను శాసనసభ్యుడిగా మీ ముందున్నాను. బ్రదర్స్ కూడా ఒక ముగ్గురు రండి. మగవాళ్ళలో టోకెన్ తీసుకున్నవారు, పురుషుల్లో టోకెన్ తీసుకున్నవారు ముగ్గురు ఎవరైనా రావాల్సిందిగా